మకర రాశి, రాశాధిపతి శని భగవానుడు. వీరికి 2వ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. స్థిరచరాస్తులు క్రయ విక్రయాలు చేసేటప్పుడు, చెక్కులు ఇచ్చేటప్పుడు, డబ్బులు తీసుకునేటప్పుడు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు. అష్టమంలో కుజుడు ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథి ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వీలైనంత వరకు మౌనం, ధ్యానం అవసరమని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. కనుక మంగళవారం రోజున నల్లటి వస్త్రాలకు దూరంగా ఉండండి. నల్లటి వంకాయల ఆహార పదార్థాలకు కూడా దూరంగా ఉండండి. కనుక ఇలాంటి కాల సమయంలో ఈ అష్టమి తిథి ఎందున కానీ, ఈ అమావాస్య తిథి ఎందున కానీ వీలైనంత వరకు కూష్మాండానికి చుట్టూ కాటికను పూసి నల్లటి కూష్మాండ దీపాన్ని పెట్టి భైరవస్వామి వారికి పూజ చేసి దీన్ని దానము చేయడం వలన సకల దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి.